राजधानी डिलक्स लार्ज न्यू बस स्टैंड ऑपोजिट हाउसिंग बोर्ड कॉलोनी जंडला। iQube बेबी स्टोर का GLD कॉम्प्लेक्स नज़द नेताजी चौक पर शानदार इफ्तिताह अमल में आ चुका है। इस्तेफादा हासिल करें। 500 रुपये के ऑर्डर पर फ्री डोर डिलीवरी दी जाएगी। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। ముఖ్యమంత్రి గారికి అతి ఇష్టమైనది పర్యావరణాన్ని కాపాడడం, చెట్లు పెట్టడం. అందుకే తెలంగాణకు హరితహారం అని చెప్పి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి దేశంలోనే అద్భుతమైనటువంటి ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయనటువంటిది దేశానికి ఆదర్శంగా నిలిచేటట్టు మరి చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షిస్తూ అప్పటి నుంచే వర్షాలు పడడము, వాతావరణం మంచిగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఒక ప్రభుత్వం మాత్రమే చేస్తే కాదు, ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి, ప్రజాప్రతినిధులు చైతన్యవంతులు కావాలి. సమయం వృధా చేసుకోవద్దు, బర్త్డేలు అని చెప్పి రకరకాల ప్రోగ్రాం చేసుకోవద్దు. ఇక మంచి కార్యక్రమమైనా ఏదైనా జ్ఞాపకార్థమైనా కూడా చెట్లను పెంచాలని ఒక ఆలోచన వచ్చి మన ఎంపీ సంతోష్ కుమార్ గారు ఒక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసి దేశంలో కూడా అనేక మంది ప్రజాప్రతినిధులకు కూడా చెట్లు పెంచాలి, చెట్లు ఉంటేనే మనం ఉంటాము,
చెట్లు లేకపోతే మనం ఉండము అనేటువంటి స్పృహ కలిగిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మహబూబ్నగర్కి వచ్చి మరి ఈరోజు పిల్లల మరిని కూడా చూసి మరి ఇక్కడ చేస్తున్నటువంటి గ్రీనరీ పెంచడానికి చేస్తున్న కృషిని కలెక్టర్ గారిని, అధికారులను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అందరినీ ప్రోత్సహిస్తూ నా వంతు సహాయం కూడా చేస్తా అని చెప్పి మరి ఒక 2 కోట్ల రూపాయల నిధులు దీనికి కేటాయిస్తా అని చెప్పి ప్రకటించి మరి ఈ అభివృద్ధిని ఇంకా ఈ స్ట్రీను ఇంకా గొప్పగా అభివృద్ధి చేసుకోవడానికి మీరు దేశంలో చూడండి చెట్టు చనిపోతే తీసేసి ఇంకోటి పెడతారు, కానీ చెట్టుకే ట్రీట్మెంట్ చేసి ఒక్క వేరును మళ్ళా వనం పెద్ద మాడుగా చేయాలా, పెద్దగా ఇంకా వృక్షంగా చేయాలని చెప్పి ఆలోచనతో మరి 3-4 సంవత్సరాల క్రితం ఈ చెట్టు అంతా పుచ్చుపడుతుంది అయిపోతుంది అన్నప్పుడు మరి జిల్లా యంత్రాంగం రొనాల్డ్ రోజ్ గారు, వెంకట్రావు గారు, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఇమ్మీడియట్గా చెప్పగానే ఇమ్మీడియట్గా వాళ్ళందరూ కూడా వేగవంతం చేసి మేము కూడా చాలాసార్లు దీన్ని పరిశీలన చేసి దాన్ని కాపాడుకొని ఇంకా బతుకుతుంది అని భరోసా కలిగించి దాని బ్రాంచెస్ కూడా మళ్ళీ పెద్దగా అవుతా ఉన్నాయి. ఇది దేశంలోనే 2వ ట్రీ, పెద్ద ట్రీ కనుక దీన్ని ఇంకా అద్భుతంగా చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈరోజు మహబూబ్నగర్లో అధికారంలో వచ్చినప్పటి నుంచి వర్షాలు పడుతున్నాయి. అంటే చెట్లు పెట్టినప్పటి నుంచి వర్షాలు పడుతున్నాయి. కాలి ముహూర్తం, పనితనం 2 కలిసి వచ్చినాయి కనుక మరి ముఖ్యమంత్రి గారి ఏ పిలిపించినా మొట్టమొదటిగా ఆచరించేది ఈ మహబూబ్నగర్లో కనుక ఇంకా అద్భుతంగా మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది కనుక ఒక సెంటిమెంట్. అందుకే దీని రూపురేఖలు మారుస్తూ రెయిన్బోలు కష్టపడుతూ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మహబూబ్నగర్ ఉండాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ తేవడానికి ప్రధాన కారణమైన ఈ మహబూబ్నగర్ అద్భుతంగా చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో కృషితో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అలా సంతోష్ కుమార్ విషయంలో నా వంతు సహాయకారం ఇస్తా అని చెప్పి ఈరోజు మంత్రి గారు చెప్పినందుకు వారిని స్ఫూర్తిగా అభినందిస్తూ తెలంగాణలో మనం ఏం చేసినా దేశం ఆదర్శంగా ఉంది. అందుకే ఇలా దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నాయకుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు ఈ రాష్ట్రంలో కనుక ఈ రాష్ట్రంలో అమలైన పథకాలు దేశంలో అమలైతే దేశం ఆర్థికంగా ఇంకో ముందుకు పోతుంది, ఇంకా బలంగా స్థిరపడతాం అనేటువంటి భావన దేశ ప్రజలలో వచ్చింది. కనుకనే దేశ రాజకీయాలకి కేసీఆర్ గారు రావాలి, దేశ రాజకీయాల ప్రజలను ప్రభావితం చేయాలి. ఒక రాష్ట్రానికే పరిమితం కాదు, భారతీయునిగా కేసీఆర్ గారు భారతదేశానికి ఆయన తెలివితేటలు ఉపయోగించుకోవాలనే రీతిలో అనేక మంది ఈరోజు కోరుతా ఉన్నారు. కనుక ఆయన సంకల్పం గొప్పది, ఆయన ఆలోచన గొప్పది. ఖచ్చితంగా మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, మంచి చేయాలనే వ్యక్తికి ఎవ్వరు కూడా ఆపలేరు. భగవంతుడి సహకారం ఉంటుంది, ప్రజల సహకారం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మా సంతోషానికి హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి వారు కూడా మాట్లాడాల్సి పోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చాలా రోజులుగా అనుకుంటున్నాం పిల్లల మరిని దర్శించుకోవాలని. మా చిన్న సహకారంతో, శివరి సహకారంతో పిల్లల మరిని దర్శించుకోవడం జరిగింది. పిల్లల మరిని సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నారు. పిల్లల మరిని దర్శించుకున్న దానిలో భాగంగా మేము చూడడం జరిగింది. సెలైన్లో పెట్టి వాటిని ప్రతి ఒక్క వేరును చాలా జాగ్రత్తగా అభివృద్ధి చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చెట్టుకు చాలా కృషి చేస్తున్న అధికార యంత్రాంగానికి, మా సీనన్నకు, రొనాల్డ్ రాస్ గారికి, కలెక్టర్ గారికి, అందరికి కూడా వెంకట్రావు గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అయితే ఇంత అద్భుతంగా చేస్తున్న వీళ్ళ కార్యక్రమంలో నా వంతు సాయంగా ఏదైనా కొంచెం చేద్దామనే చిన్న సంకల్పంతో పిల్లల మనం దర్శించుకునే విజిటర్స్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఇబ్బంది కాకుండా ఒక 2 కోట్ల రూపాయలు విడతల వారీగా సాయం చేయాలని నేను అనుకున్నాను. కోఆర్డినేట్ చేయవలసిందిగా మా మంత్రివర్యులను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ मच. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए.